నగర మేయర్ విజయలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. ఈసారి సౌకర్యాలన్నీ చాలా బాగున్నాయి అంటున్నారు. సో మీ స్పందన ఏంటి? మీరే చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఆషాఢమోస బోనాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మీరు చెప్పినట్టుగానే గత నెల రోజులుగా బోనాలు ఏదైతే పండుగ మనం జరుపుకుంటున్నామో చాలా శాంతవంతంగా జరుగుతున్నాయి. అండ్ అన్ని జిహెచ్ఎంసీతో పాటు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా R&B కానివ్వండి, వాటర్ వర్క్స్ కానివ్వండి, మన ఎండోమెంట్స్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ అతిపెద్దది పోలీస్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా సమన్వయంగా పనిచేస్తూ ఈరోజు ఇంత సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి నా తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే కాకుండా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏదైతే లాస్ట్ టైం కన్నా ఈసారి 5 కోట్లు అంటే లాస్ట్ టైం 15 crores అయితే ఈసారి 20 crores అంటే అందరూ కూడా చాలా ఘనంగా పండుగలు నిర్వహించుకోవాలనేసి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు మన సాంప్రదాయ సాంస్కృతి ప్రతీక ఈ బోనాల పండుగ అనేసి. పండుగలన్నీ కూడా చాలా ఘనంగా జరుపుకోవాలి. మన రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఇంత ఎత్తున ఫండ్ ఇవ్వడం ఆయనకి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం. లాల్ దర్వాజా బోనాలు అంటే తెలంగాణ చరిత్రకు పెట్టింది పేరు. అయితే అమ్మవారి ఆలయం చిన్నగా అయిపోయింది, జనాలు పెద్దగా అయిపోతున్న సంఖ్య ఎక్కువైపోతుంది. సో అభివృద్ధి కోసం ఏం చేయనున్నారు? అమ్మ అభివృద్ధి అంటే అది కమిటీ వాళ్ళు మాట్లాడుకుంటారు. తప్పకుండా వాళ్ళు ఏదైతే మా ముంగల తెచ్చి పెడతారో అంటే వాళ్ళది ఏదైతే నీడ్స్ ఉన్నాయో వాళ్ళు గవర్నమెంట్తో మాట్లాడుకుని తప్పకుండా వాళ్ళకు కూడా మేము సహకరిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, న్యూస్ టుడే తెలుగు డైలీని ఫాలో చేయండి.